ఊరికినే మీరు పిఆర్ మెయింటైన్ చేయటం, బిల్డప్లు ఇచ్చుకోవటం. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఫ్రంట్ పేజీలో బిల్డప్ ఇచ్చే కథనాలు, TV5, ABN, ఈటీవీ అద్భుతం, అమోఘం, లెక్కలు చూస్తే ఏమీ లేదు. ఈ పేపర్లో చూసి బిల్డప్ ఇచ్చుకోవటం తప్ప సంవత్సర కాలంలో తిరోగమనం పాలైనటువంటిది ఇది దుర్మార్గమైంది. దీని కారణం ఏంటి? ఒకటి సింపుల్. నీ దృష్టి అంతా ఏంటి? రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి ఉండేవాళ్ళని లోపలేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లోపలేయాలి, అణిచేయాలి. అణిచేస్తే మళ్ళీ మా అబ్బాయికి అడ్డం లేకుండా పార్టీ పోద్ది. అణిచేస్తే ఏం పోదు. అణిచేస్తే మళ్ళా పెరుగుతుంది, తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది. మళ్ళా మిమ్మల్ని ఓడించే శక్తి మాకు ప్రజలకు ఇస్తారు. మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాల వల్ల ఇవాళ ఇండస్ట్రీస్లు రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి, కొత్తగా ఇండస్ట్రీలు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి పరిస్థితి కానీ, ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పాటు పరిపాలన చేసినటువంటి కూటమి నెట్టేసింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెబుతున్నటువంటి అంశాలు తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చెబుతున్నామని అనుకోవద్దని విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా నేను చెప్పదలుచుకుని. పోతే సంక్షేమం ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6. ఏమైంది సూపర్ 6? ఒకటి నావల్ చేసావా? అదేమిటి గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు. అంతా గ్యాసే. అది గ్యాస్ ఇచ్చింది కాదు, పెట్టింది కాదు. నేను ఒక్క చిన్న ఇంకా చెప్తా, పెద్దగా ఏం అవసరంలా. ఇది కాదని చెప్పమనండి కూటమిలో ఉన్నవారు ఎవరినైనా సరే. సూపర్ 6ను అమలు చేయటానికి అని చెప్పాడు కదా. సూపర్ 6లో అది ఇది అది అని చాలా, గ్యాస్ అన్నాడు, నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు, చాలా చెప్పాడు సూపర్ 6 అని. దానిలో మొత్తం సూపర్ 6కి ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 79,867 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక సంవత్సరంలో. సూపర్ 6 అనే దాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలి అంటే గతంలో ఎంత కేటాయించారో తెలుసా అండి? ఎంత మోసం చంద్రబాబు నాయుడు గారు. మోసానికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఎంత కేటాయించాడో తెలుసా? 79,867 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రభుత్వం 7,282 కోట్లు కేటాయించారు. అక్కడ ఒక మోసం. సరే కేటాయిస్తే కేటాయించారు పో. ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? ఇది ఒక చాలా చిత్రం. 865 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటది 865 కోట్లు? గ్యాస్. ఒక సిలిండర్ ఇచ్చి గ్యాస్ పెట్టారు. ఏంటిది? ఇవ్వండి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులారా. సూపర్ 6కి మీరు 79,867 కోట్లు ఖర్చు పెట్టవలసిన మీరు 7,282 కోట్లు కేటాయించి 865 కోట్లు ఖర్చు పెట్టి నన్ను చూడు, నా అన్నం చూడు, నా కూటమి చూడు, నా సూపర్ 6 చూడు, నా పవర్ చూడు, నా వాగ్దానం చూడు అని చెబుతుంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? అసలు మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చామని బావురమని ఏడవలసిందే కదా తెలుగు రాష్ట్ర ప్రజానీకమని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని నాకు అర్థం కాల. అదేదో 4,000 ఇచ్చాం అన్నారు. పోనీ అదేదో 4,000 ఇచ్చారు అనుకుందాం కాసేపు. దానిలో మళ్ళీ 3 లక్షల మందిని కోత పెట్టావే. 3 లక్షల మంది తీసేసావు, మళ్ళీ ఇంకా తీయాలనుకుంటున్నావు. ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మీరు చేశారని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు అన్నావు, ఏమైంది? బస్సు చూసైంది. తల్లికి 100, ఇదిగో అప్పుడు ఇస్తా. మొన్న ఏమంటున్నాడు? ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తా అంట. ఇచ్చాడు ఒకసారి ఇన్స్టాల్మెంట్స్గా, గుర్తుందిగా మీకు? ఏది? రైతు భరోసా కాదు, రైతు రుణమాఫీ. ముందే సొప్తాగా ఇచ్చేస్తా అన్నాడు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు. 3 బంగారాలు పెట్టాడు మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అసలు నాకు తెలియకొడతానండి చంద్రబాబు నాయుడు గారు, మీకు పరిపాలన చెయ్యాలని ఉందా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని భయం ఉందా?
ఆ భయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసేస్తే జైల్లో ఉండిపోతే భయపడిపోతారనేటువంటి ఒక ఆలోచన తప్ప, ఈ రెడ్ బుక్ తప్ప అసలు పరిపాలన చేయాలి, ప్రజల్ని మెప్పించాలి, మెప్పించడం ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాలనేటువంటి కోరికే లేనటువంటి ఒక వ్యర్థమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఈ పరిణామం వల్ల రాష్ట్రం వెనక్కిపోతుందని మనం చేస్తున్నాం. నేను ఇందాక చెప్పిన లెక్కలన్నీ కూడా నేను సృష్టించినవి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినవి కాదు.